ఇంత మంచి లవ్ స్టోరీ చెప్పినారా భయ్. ఇన్నికి మంచిగా ఉండే, దీనికి మస్తుగా అనిపించింది. అయినా మీ పోరగాళ్ళందరూ పగలరా భయ్. ఆ పోరేమో నీ కోసం తెచ్చింది, నువ్వేమో పోరి కోసం తెచ్చినావు. చచ్చి ఏం సాధిస్తారా భయ్? చచ్చి ఏం సాధిస్తారు? ఓసారి తెస్తే మళ్ళీ పుడతారా? అస్సలు దిమాగ్ లేదురా భయ్ మీకు. నేను కూడా పుట్టుకతో చాలా గరీబోని. తిన్నీకి తిండి లేదు, చూడనీకి దిక్కు లేదు. అప్పుడు అనిపించిందిరా భయ్ నాకు, ఈ లోకంలో మంచిగుంటే ఏది మంచి జరగదని. అందుకే డిసైడ్ అయినా, ఎదిరించిన, అడ్డొచ్చిన గుంజి గుంజి కొట్టినా. అందరూ అన్నా అని పిలిచిండ్రు. ఎక్కడ ఏ సెటిల్మెంట్ ఉన్నా నేనే. సెటిల్మెంట్ మంది, దందా మనది, ఎక్కడ పోయినా రేంజే రేంజి. అప్పుడు ఒక ఎమ్మెల్యే గారు వచ్చి, తమ్ముడు నాకు దుష్మన్లు ఎక్కువ ఉన్నారు, ఈసారి ఎలక్షన్కి నీ మద్దతు కావాలి అండు. చేసిన వాడి శత్రువులందరినీ గుంజి గుంజి కొట్టిన, ఒక్కడిని కూడా లేకుండా చేసిన. ఎలక్షన్లో నెగ్గిండు. తర్వాత ఒక రోజు వచ్చి, తమ్ముడు నాకు ఒకడు అడ్డొస్తున్నాడు, ప్రతి విషయంలో అడ్డొస్తున్నాడు, అంటే నేను ఇంకా అన్నకి స్కెచ్ చేస్తున్నాడు, అన్ననేదో లేపేస్తాడేమో అని వాని దగ్గరికి వెళ్ళినా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే శంకర్ 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 ఎన్ని రోజులైనా నేను చూసి. వాడిని చూసిన తర్వాత నాకు అర్థమైంది, వాడు నా చిన్ననాటి స్నేహితుడు శంకర్ అని. వాడు ఇప్పుడు ప్రెస్ రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. వాడు ఆ ఎమ్మెల్యే గారి అరాచకాలని షూట్ చేశాడు. అది తెలిసిన ఎమ్మెల్యే వాడిని చంపమని నన్ను పంపించాడు. ఆ అరాచకాలని చూసిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారు ఎంత దుర్మార్గుడో నాకు అర్థమైంది. ఎలాగైనా సరే నా స్నేహితుడిని కాపాడాలనుకున్నాను, కానీ ఆ ఎమ్మెల్యే గారు నన్ను చంపడానికి కూడా మనుషులు పంపించాడు. ప్రాణమిస్తా అంటారు. నేను ఇచ్చినాను రా భయ్, దోస్తుగారి కోసం ప్రాణం ఇచ్చిన, దోస్తుగారి కోసం ప్రాణం ఇచ్చిన, దోస్తుగారి కోసం ప్రాణం ఇచ్చిన. చా, అసలు ఈ లోకంలో ఎక్కడా న్యాయం లేదు, నిజం లేదు. స్నేహంలో నిజం లేదు, నాయకత్వంలో నిజం లేదు, ఎక్కడ నిజం లేదు. ఒక మనిషి ఇంకో మనిషిని నమ్మడమే చాలా ఇదిగా ఉంది.
మీ నలుగురు కథలు విన్న తర్వాత నాకు చాలా బాధేస్తుంది. ఫస్ట్ నాకు ఒక చిన్న డౌటు, నార్మల్గా ఆత్మలు మనుషులకి కనిపించవు కదా, మరి మీరందరూ నాకు ఎలా కనిపిస్తున్నారు? అంటే నేను మీతో మాట్లాడుతున్నాను, మీ కథలన్నీ విన్నాను, ఇదంతా ఎలా సాధ్యం? నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఒకసారి బయటికి వెళ్ళి చూడు, నీకే అర్థమవుతుంది. ఇది ఎలా జరిగింది? ఇప్పుడు అర్థమైందా ఇది ఎలా జరిగిందో?